నాయకత్వం, వివేకన్న గారి నాయకత్వం. నిన్న కొల్లు హనుమంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ వారు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఒక చిన్న స్థాయి ఒక కార్యకర్తలాగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు 3 సార్లు పోటీ చేసినావు, ఒక్కసారి అసలు పార్టీల నుంచి అంటే పోటీల నుంచి తప్పుకొని పక్క జరగడం జరిగింది. ఓడిపోతారనే ఉద్దేశంతో అసలు హస్త సన్యాసం చేసినటువంటి నువ్వు ఈరోజు మా హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించినటువంటి మా వివేకన్న గురించి మీరు మాట్లాడడం చాలా సిగ్గు. ఎందుకంటే ఇలాంటి చర్యలు మేము మా పార్టీ తరఫు నుంచి, బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేమందరం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే నీవు ఈరోజు అధికారంలోకి వచ్చేసి 18 నెలలైతున్నది. 18 నెలల నుంచి ఇది నీళ్లు ఇవ్వలేక, కరెంట్ ఇవ్వలేక, ఎలాంటి ఫెసిలిటీస్ సరిగా ఇవ్వలేకుండా పోయి ఇంకా వచ్చి ఇవి కబ్జాలు గురైనాయి, అవి కబ్జాల గురైనాయి చెప్తున్నావు. సరే కబ్జాలు గురైనట్టున్నావు కదా, మరి అక్కడ నువ్వు నీ చేతుల్లో ఉంది కదా అధికారం ఇవ్వాలా. 18 నుంచి ఏం చేస్తున్నావు? 3 సంవత్సరాలలో 10 సంవత్సరాలలో 30 చెరువులు ఆగమైనట్టున్నావు. మరి తీపి నీ చేతుల్లో ఉంది కదా అధికారం, మొత్తం తీపిచ్చేసి ఓపెన్ చేయి. అందరు జైలు పంపిస్తున్నాడు, పంపి. మరి ఎవరొస్తారో నిన్ను పంపించేసి పెట్టేసి హైదరాబాద్ ముందుకు వస్తా, హైదరాబాద్ ముందుకు పోతా. హైదరాబాద్ ఏం చేస్తున్నావు? ప్రతి బిల్డింగ్ అడగబోతున్నావు. నిజాంపేట ఎన్ఎంసీ మున్సిపాలిటీలో ఇంకా వేరే మున్సిపాలిటీలలో ఖచ్చితంగా వాళ్ళు ప్రతి ఒక్కరు హనుమంత్ రెడ్డి గారా, వసూలు రాజా ఎందుకు అంటున్నారు అంటే నెక్స్ట్ టైం నిలబడేది లేదు, తర్వాత గెలిచేది లేదు. దాని గురించి ఆలోచన ఎందుకు? ఖర్చు పెట్టి అని వసూలు చేసుకుందాం ఆలోచన తయారైపోయినాం. సో ఇట్లాంటి చేస్తే చేసుకో, నేను ఈ ఆలోచన ఏముందో నువ్వు చేసుకో. కానీ మా నాయకుని నువ్వు అనేంత స్థాయి కాదు. మా నాయకుని అంటే మాత్రం మేము ఊరుకోము. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖబర్దార్ హనుమంత్ రెడ్డి, ఖచ్చితంగా నువ్వు ఇలాంటి చర్యలకు ఇంకా పాల్గొంటే మేమందరం, బీఆర్ఎస్ పార్టీ చిన్నది పార్టీ కాదు, 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ, అతిపెద్ద పార్టీ. మీకు కూడా అంత పెద్ద సభ్యత్వం లేదు. మాకు ఉన్నటువంటి కార్యకర్తల ముందట మీరు నిలబడలేరు. ఒకసారి మీకు ఏదో ఛాన్స్ ఇద్దామనుకున్నారేమో కానీ అది పెట్టుకొని మీరు ఎంత అన్యాయం చేస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేస్తున్నారు, మా కుతుబుల్లాపూర్లో మీరు ఎట్లా వసూలు చేసుకుంటున్నారో అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ఈ చర్యని ఖచ్చితంగా తిప్పికొడతాం. హైదరాబాద్ చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు మీరు. ఇట్లాంటి హైదరాబాద్ వస్తాడున్నారు కదా, మీ దగ్గర ఏం చిట్టాలు ఉన్నాయో తీసుకోండి. మా దగ్గర మీ కోరంపేటలో కానీ, బాచ్పల్లిలో కానీ, మల్లంపేటలో కానీ మీరు చేసినటువంటి మీ అక్రమ వసూళ్లు కానీ, అక్రమ దందాలు కానీ, ఇంకేమైనా సరే అవన్నిటి మీద మా దగ్గర కూడా ఖచ్చితంగా రిపోర్ట్లు ఉన్నాయి. మీరు హైదరాబాద్ ఏ రోజు వస్తారో చెప్పండి, మేము కూడా మా దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ తీసుకొని మేము వస్తాం. మీరు డేట్ చెప్పండి, టైం చెప్పండి, మేమందరం రావడం రెడీగా ఉన్నాం. ఖబర్దార్ హనుమంత్ రెడ్డి, ఇంకోసారి ఇలాంటి చర్యలు చేయొద్దు. మా వివేకాన్నని అంటే మాత్రం ఊరుకునే లేదు. జై తెలంగాణ. థ్యాంక్ యూ.